తెలంగాణలో భోగి పండుగ రోజు జర్నలిస్టుల అరెస్టులు రాజకీయంగా పెను దుమారం రేపాయి. ఎన్టీవీలో ప్రసారమైన వార్తా కథనానికి సంబంధించి విచారణ కోసం ఛానల్లో పనిచేస్తున్న జర్నలిస్టుల్ని పోలీసులు తీసుకెళ్లడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నాటకీయ పరిణామాల మధ్య మంగళవారం అర్ధరాత్రి తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్, సీనియర్ రిపోర్టర్లు పరిపూర్ణాచారి, సుధీర్ను అరెస్టు చేశారు. జర్నలిస్టులను ఇలా అర్ధరాత్రి అక్రమంగా అరెస్టు చేయడం రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఐఏఎస్ల ప్రతిష్టకు భంగం కలిగించేలా ఇటీవల వార్తా ప్రసారం చేశారంటూ ఐఏఎస్ అధికారుల సంఘం కార్యదర్శి జయేష్ రంజన్ ఫిర్యాదు చేశారు. బిఎన్ఎస్ 75, 78, 79, 351(1), 352(2) సెక్షన్ల కింద ఈ నెల 10న సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుతో పాటు నారాయణపేటలో సీఎంకి వ్యతిరేకంగా వాట్సాప్ లో మెసేజ్ పెట్టిన వ్యక్తికి సంబంధించిన కేసు విచారణ కోసం డీజీపీ శివధర్ రెడ్డి మంగళవారం సిపి సజ్జనార్ నేతృత్వంలో 8 మంది సభ్యులతో సిట్ ఏర్పాటు చేశారు. ఐఏఎస్ ప్రతిష్టకు భంగం కలిగించేలా వార్త ప్రసారం చేసినందుకు విచారించాలని ఎన్టీవీకి చెందిన 3 రిపోర్టర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యాంకర్ ఇంటికి కూడా వెళ్లి హడావిడి చేసి తిరిగి వెళ్లిపోయినట్లు తెలిసింది. అలాగే సీఈఓ ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యుల్ని కూడా బెదిరిస్తూ ఆరా తీశారని సమాచారం.